ఎస్టీజే న్యూస్ ఛానల్ కి స్వాగతం. రామగుండం మొంతా తుఫాను ప్రభావంతో రామగుండ నియోజకవర్గ పరిధిలోని ఐకేపీ సెంటర్ లో వరి ధాన్యం తడిసి ముద్దైంది. 2 రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో పొలాల్లో వరి పంట నేల కొరికింది. అకాల వర్షాల కారణంగా నేల కొరికిన వరి పొలాలను ఐకేపీ సెంటర్ లో తడిసిన వరి ధాన్యాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ సందర్శించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. రైతులందరికీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే హైదరాబాద్ కు వెళ్లారని, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రైతులను కలవాలని తనను పంపించడం జరిగిందని మానాలి తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతున్నారని, కష్టపడి పండించిన వారి ధాన్యం నీటిలో తడవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దేవుడు దయ వల్ల, వీళ్ళందరి దయ వల్ల ఆయనని గెలిపించుకొని ఆయనని ఎమ్మెల్యేగా ఇక్కడ వాళ్ళు ఎంతో ప్రేమతో ఇక్కడ పుట్టిన బిడ్డగా గుర్తించి ఆయనను గెలిపించడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న ప్రతి రైతు కుటుంబంకి రాజ్ ఠాకూర్ కుటుంబం, రాజ్ ఠాకూర్ అన్న ఆయన వీళ్ళకి అండగుండి ఒక్క రోజు కూడా వాళ్ళకి ఏ బాధ కలగకుండా, కోతలు కానీ వాళ్ళకి ఏ కటింగ్స్ జరగకుండా, వాళ్ళకి లాస్ కాకుండా, ఇప్పుడు జరిగిపోయింది. ఎందుకంటే ఇదంతా వెదరు మన చేతిలో లేనిది. ఇది దేవుడు ఎట్లా నిర్ణయించిండో అకాల వర్షం అనేది మనం చెప్పకుండా జరిగినది. కానీ ఎప్పుడు కూడా ఈ రైతులందరికీ కూడా అండగా రాజ్ ఠాకూర్ ఉండి వీళ్ళకి అమ్మే నుంచి వాళ్ళ కాంటా వరకు కూడా మా కాంగ్రెస్ కుటుంబం మొత్తం నించొని వాళ్ళకి ఇది న్యాయంగా వాళ్ళకి రూపాయి కూడా కట్టుకాకుండా, వాళ్ళ కష్టం ఎక్కడా పోకుండా వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాడని ఆయన తరఫున నేను ఆయన భార్యగా హామీ ఇస్తా ఉన్నా. మీ అందరు కూడా ఎంతో కష్టపడి, ఎంతో మనం తినే రైతన్నం లేకపోతే మనకు తినే అన్నం కూడా దొరకదు. అట్లాంటి కష్టపడి వాళ్ళు ఎంతో కష్టాలతోని ఇంత కష్టపడి వాళ్ళు పండించుకున్న పంట ఇట్లా అవ్వడం అనేది చాలా దురదృష్టం. కానీ ఇప్పుడు కూడా మీ అందరూ మీడియా తమ్ముళ్ళు, అన్నదమ్ములు ఎదురుగా చెప్తా ఉన్నాడు. ఇది రాజ్ ఠాకూర్ అన్న మాట. వాళ్ళకి నించొని ఆయన మనసు మొత్తం ఇక్కడే ఉంది. ఆయన జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్గా వేసిండ్రు కాబట్టి ఆయన రాలేని పరిస్థితి. అక్కడ మీ అందరికి తెలుసు, చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్ అందరికి. కాబట్టి ఇక్కడ మేమందరం వచ్చినాం. ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత మళ్ళొకసారి రాజ్ ఠాకూర్ అని తెలుపుకుంటాం.